పిల్లల కోసమని నువ్వు అమ్మవారికి ఇంతలా పూజ చేస్తున్నావు కానీ పిల్లలు పుట్టడం వల్ల నీకు అని చెప్పి సుజాత అంటూ ఉంటే, పిల్లలు పుట్టడం వల్ల నాకు ఏంటో చెప్పక్క అని చెప్పి అవని అడుగుతుంటుంది. అవని అది అని చెప్పి సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పక్క ఏంటో అని చెప్పి అవని అడుగుతుంటే, పిల్లలు పుట్టడం వల్ల నీకు కష్టాలు వస్తాయి, నువ్వు ఇచ్చేది వంశోద్ధారకులను కాదు నీ పాలిట గండాలను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక చాలు ఆ పక్క ఏదైనా పీడకల కన్నావా ఏంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అడుగుతుంటుంది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నీకు చెప్పాలని ఎంతలానో ఆలోచించాను, చెప్పకుండా నాలో నేనే మదనపడ్డాను. కానీ అవని సంతోషమే మనకు ముఖ్యమని మీ బావ చెప్పడం వల్ల ఈ విషయం నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. జంగమదేవర వారిని సంతానం గురించి నువ్వు అడిగితే ఏం మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత జంగమదేవర వారికి నేను ఎదురు వెళ్ళాను. నా చెల్లెలు అవని అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశాను. అప్పుడు జంగమదేవర వారు చెప్పిన నిజాలు ఇవే. అవనికి పిల్లలు పుట్టే యోగం ఉంది, కానీ పుట్టబోయే పిల్లల వల్ల అవనికి కష్టాలు గండాలు మొదలవుతాయి అని చెప్పి జంగాల స్వామి చెప్పారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు పిల్లలు కంటావా, వాళ్ళతో ఆడుకుందామా అని చెప్పి నేను కూడా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ నా చెల్లెళ్ళు కష్టపడుతుంది, గండాలు ఎదురవుతాయని తెలిస్తే నేను ఎలా తట్టుకోగలను, అందుకే నువ్వు పిల్లలు కనొద్దామని అని చెప్పి సుజాత అంటూ ఉంటే, అప్పుడే శ్రీకర్ వచ్చి మీరు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాను వదిన, నా భార్య అవని పిల్లల్ని కంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సుజాత గారు చెప్పిన విధంగా అవని పిల్లలు కనకపోవడమే మంచిది అని చెప్పి కృష్ణబాబు వచ్చి అంటూ ఉంటే, ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక సుజాత చెప్పిన మాటలన్నీ కూడా విన్నాము, అవని పిల్లలు కనకపోవడమే బెటర్ అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంట్రా నీకు అడ్వాంటేజ్ అవుతుందని చూస్తున్నావా అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుని అడుగుతుంటాడు. నీకు అవనంటే చాలా ఇష్టం, అవనికి రోజు మల్లెపూలు తీసుకొస్తూ ఉంటావు, దాన్ని బట్టే నీకు అవనంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైపోతుంది. అలాంటి అవనికి కష్టాలు గండాలు రాకూడదని ఇలా చెప్తున్నాను అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అప్పుడే నిహారిక వచ్చి నా భర్త కృష్ణ అలాగే సుజాత గారి చెప్పినట్టు అవని పిల్లలు కనకపోవడమే మంచిది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. పోటీ నుంచి తప్పుకుంటే మాకు మంచి జరుగుతుందని మేము ఇలా చెప్తున్నామని అనుకోవద్దు, అనవసరంగా పోటీలకు పోయి కాంప్లికేషన్స్ తెచ్చుకోకండి, మేము పోటీలకు భయపడే మనుషులం కాదు, సై అంటే సై అంటాం, ఇలాంటి పోటీలు మా దృష్టిలో ఎన్నో ఉన్నాయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. కానీ సుజాత గారు చెప్పింది మాత్రం మీ మంచి కోసమే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, అవని వీళ్ళందరూ అంటే ఏదో దురుద్దేశంతోనో లేకపోతే స్వార్థంతోనో నిన్ను పిల్లలు కనొద్దంటున్నారు, కానీ నాకే స్వార్థం ఉంటుంది, నా చెల్లెలు పచ్చగా ఉంటే చూడాలని కోరుకునే మనస్తత్వం నాది, నా చెల్లెలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి, అందుకే నువ్వు పిల్లలు కనొద్దామని ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కనడానికి వీల్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే, అప్పుడే వేదవతి ప్రసాదరావు వచ్చి ఏంటి కొత్త నాటకం సుజాత అని చెప్పి అడుగుతుంటారు. మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, పాత పగలేమన్నా గుర్తొచ్చాయమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరు ఎన్నన్నా సరే నా చెల్లెలు మాత్రం వదిలేయండి, జంగమదేవర వారు ఏం చెప్పినా కూడా అవి నిజమవుతూనే వచ్చాయి, నా చెల్లెలు బిడ్డలు కనటానికి వీల్లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. కోరి కోరి నా చెల్లెలు సంతోషంగా ఉండదంటే నేను ఎలా ఊరుకోగలను, నేను తట్టుకోలేను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవని పిల్లల్ని కని తీరుతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అవని పంతాలకు పట్టింపులకు పోవద్దు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే, మా సపోర్ట్ సుజాత గారికి అని చెప్పి కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటే, నా సపోర్ట్ మాత్రం మా అమ్మ నాన్నలకే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపుతారా అని చెప్పి అవని అంటుంది. నా అత్త మామల మాట నా భర్త మాట విన్నావు కదా, వాళ్ళ మాటలకే నేను కట్టుబడి ఉంటాను, ఇంకెవరు ఏం చెప్పినా కూడా నేను వినను, నేను పిల్లల్ని కని తీరుతాను, మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడువక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి విషయాలు చెప్పడానికి మా ఇంటికి రావద్దు అని చెప్పి అవని చెప్తుంది. ఇక ఒక్కసారి సుజాత ఉలిక్కిపడి, నేనిప్పుడు అవనికి నిజం చెప్తే అత్త అవని దృష్టిలో చెడ్డదాన్ని అవ్వటమే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు,
అని చెప్పి సుజాత ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే సుజాత వాళ్ళ హస్బెండ్ వచ్చి, ఏంటి సుజాత ఇంకా అవని వంటికి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతుంటాడు. నేను ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పినా కూడా అత్త అవని దృష్టిలో నేను చెప్పింది అబద్ధం అవుతుందండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. మరి నన్ను చెప్పమంటావా అని చెప్పి సుజాత హస్బెండ్ అడుగుతుంటే, అక్కడ చెప్పడం ఎవరన్నది ముఖ్యం కాదండి, చెప్పిన విషయాన్ని వాళ్ళు ఎలా స్వీకరిస్తారా అన్నది ముఖ్యం. సరే ప్రస్తుతానికి ఈ విషయాన్ని వాయిదా వేద్దాం, మీరు వెళ్ళండి అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇక మరోవైపు గుడిలో అందరూ కూడా పిల్లల కోసం ఉయ్యాలలు కడుతూ ఉంటారు. అప్పుడు ఉయ్యాలలు అమ్మే అతను అమ్ముతూ ఇలా చెప్తూ ఉంటాడు, ఎవరు కూడా ఉయ్యాలను కింద పడేయద్దు, అప్పుడు ఆ ఉయ్యాల దాని శక్తిని కోల్పోతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా ఉయ్యాలను కొనుక్కుపోతూ ఉంటే అప్పుడే జంగాల స్వామి వస్తాడు. జంగాల స్వామిని చూసిన షాపతను, ఏంటి స్వామి మీరు ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతుంటాడు. నాకు కూడా ఒక ఉయ్యాల కావాలి అని చెప్పి జంగాల స్వామి చెప్తుంటే, అందరి సమస్యలను పరిష్కరించే మీకు ఉయ్యాలెందుకు అని చెప్పి షాపతను అడుగుతుంటాడు. నన్ను ఎంతగానో నమ్మి నన్ను కొలిచే నా ప్రియ భక్తురాలు ఒక అమ్మాయికి మంచి జరగాలని చెప్పి ఆ అమ్మాయి తరపున నేను ఉయ్యాలు కట్టాలనుకుంటున్నాను అని చెప్పి జంగాల స్వామి చెప్తూ ఉంటే, అదేదో ఆ అమ్మాయినే పిలిపించి కట్టించచ్చు కదా అని చెప్పి షాపత్ను అడుగుతుంటే, మంచి సందేశం, కానీ ఆ అమ్మాయికి తెలియకుండా ఉయ్యాలు కట్టాలనుకుంటున్నాను అని చెప్పి జంగాల స్వామి చెప్తూ ఉంటాడు. మీ మనసును మెప్పించిన ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా మంచిదై ఉంటుంది, ఆ అమ్మాయి మనస్తత్వం చాలా మంచిదై ఉంటుంది అని చెప్పి షాపత్ను అంటుంటాడు. నేను ఎలా జగమంతా కుటుంబం నాది అనుకుంటానో ఆ అమ్మాయి కూడా తన కుటుంబం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు, జగమంతా తన కుటుంబం అనుకుంటుంది అని చెప్పి జంగాల స్వామి చెప్తూ ఉంటాడు. సరే స్వామి, ఆ అమ్మాయి కోసం మీరు ఉయ్యాలు కట్టండి అని చెప్పి ఆ షాపతను జంగాల స్వామికి ఉయ్యాలిస్తాడు. ఇక జంగాల స్వామి ఆ ఉయ్యాలను చెట్టుకు నమస్కరించుకొని కట్టేస్తాడు. అవనికి అంతా మంచి జరగాలి అని చెప్పి నమస్కారం చేసుకుంటాడు. ఇంతలో పెద్ద గాలి వచ్చి ఉయ్యాల అటు ఇటు ఊగుతూ కింద పడిపోబోతూ ఉంటుంది. మరోవైపు అవని దేవుడికి నమస్కారం చేసుకుంటూ, నాకు తోడుగా ఉండి నాకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి, నాకు అంతా మంచి జరిగేలా నువ్వే చూడు తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఉయ్యాల గాలికి అలా ఊగుతుంటే జంగాల స్వామి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఉయ్యాల తెగి కింద పడిపోతుంటే సడన్గా జంగాల స్వామి తన చేత్తో గట్టిగా పట్టుకుంటాడు. ఉయ్యాల కింద పడిపోలేదు, నా చేతిలోనూ పడింది, అంటే ఈ ఉయ్యాల శక్తిని కోల్పోలేదు, అంటే అవని తలరాత మార్చడానికి ఏదో శక్తి అడ్డుపడుతుంది, అవని తలరాతలో ఏం జరగబోతుందో అంతా కూడా ఆ అమ్మకే తెలియాలి అని చెప్పి జంగాల స్వామి మనసులో అనుకుని మళ్ళీ ఆ ఉయ్యాలను చెట్టుకు కట్టి శంకు ఊది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు నిహారిక తను నెంబర్స్ వేసుకున్న బోర్డు చూసుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ 5 రోజులు అయిపోయినాయి, ఇంకా 5 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 5 రోజుల్లో అవని తలకిందులు తపస్సు చేసినా కూడా నాది దొంగజాతకమని నిరూపించలేదు, ఎలాగో నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం అవని తరం కాదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే కృష్ణబాబు వచ్చి, ఏంటి పొద్దున్నే లేచి తులసి కోటకు పూజ చేసినట్టు రోజు ఈ బోర్డునే చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. మన కాన్సన్ట్రేషన్ ప్రతిరోజు కూడా ఒక దగ్గరే ఉండాలి, మనం ఏదైనా అనుకుంటే అది జరిగి తీరాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెడుతున్నావు బాగానే ఉంది, కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే, ఏంటో ఆ విషయం అని చెప్పి నిహారిక అడుగుతుంటే, నువ్వు కోపడినంటే చెప్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఏంటో చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతుంటే, మనకంటే ముందు అవనికి పిల్లలు పుడితే అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు. ఓరి నా పిచ్చి మొగుడా, నువ్వు ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావు, కానీ నేను ఎప్పుడూ ఆలోచించాను అని చెప్పి నిహారిక ఒక ట్యాబ్లెట్స్ తీసి కృష్ణబాబుకు చూపిస్తుంది. ఏంటి ఆ ట్యాబ్లెట్స్, మోషన్స్వే అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే, కాదు పిల్లలు పుట్టకుండా ఈ ట్యాబ్లెట్స్ వేస్తారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే, పిల్లలు పుట్టకుండానా అని చెప్పి కృష్ణబాబు తడబడుతుంటే నిహారిక గట్టిగా కృష్ణబాబు నోరును మూసేస్తుంది. లావణ్యకు ఎలాగో ఈ పోటీలో లేదు, అందుకే ఒకవేళ మనకంటే ముందు అవనికి ఎక్కడ పిల్లలు పుడతారో అని చెప్పి ఈ ట్యాబ్లెట్స్ తెప్పించాను, అవను తాగే టీలో కానీ కాఫీలో కానీ ఈ ట్యాబ్లెట్స్ కలిపితే అవనికి పిల్లలు పుట్టరు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అదెలా చేస్తావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే, వెంటనే దీన్ని ఫాలో అప్ చేయాలి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అవని కిచెన్లో ఉండి ఉంటుంది, ఈ ట్యాబ్లెట్స్ అవని తాగే పాలల్లో కానీ కాఫీలో కానీ కలిపొస్తానని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మో, నా భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైనా నేను తిక్క తిక్క వేషాలు వేస్తే నాకు కూడా ఒక ట్యాబ్లెట్స్ వేస్తే చంపేస్తుందేమో అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.